భద్రాద్రి శ్రీరాముడికి మహా పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. రఘునాథ భట్టరాచార్య స్థానే స్థానాచార్యం త్వాం వృణీమహే. భక్త రామదాసు గారి ఆచార్య స్థానంలో ఆనాడు రఘునాథ భట్టర్ అనేటువంటి మహనీయులు ఉండేవారు. ఆ రఘునాథ భట్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఉండేటువంటి దేవస్థానంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలు ఆనాటి నుండి ప్రారంభించి అలా జరుగుతూ వస్తున్నాయి. వారి యొక్క స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భరద్వాజ గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం భరద్వాజ స్వరూపిణం ఋత్విజంద్వాం వృణీమహే. భరద్వాజ మహర్షి ఆయన రామచంద్రమూర్తికి చాలా పూజ్యులైనటువంటి మహర్షి. ఆ భరద్వాజ మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భరద్వాజ గోత్రోద్భవం అంతర్వేదకృష్ణమాచార్య శర్మాణం వాల్మీకి స్థానే ఋత్విజంద్వాం వృణీమహే. రామాయణం అనేటువంటిది ఈరోజు మనం పఠిస్తున్నాము అంటే, రాముడి గురించి తెలుసుకుంటున్నాము అంటే వాల్మీకి మహర్షే దాంట్లో ప్రధానం. అటువంటి వాల్మీకి మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. తదా సర్వఋత్విక్ ప్రార్థనం కుర్యాద్ సర్వే స్వధర్మ కుశలాః సర్వే రామపరావరాః సర్వే పట్టాభిషేకాఢ్యం కృతార్థం కురుతాదరాత్. ఈ విధంగా మనకు ఋత్విగ్వరణం అనేటువంటిది పూర్తయింది. ఈ ఋత్విగ్వరణం పూర్తయిన తర్వాత ఇక్కడ ఎదురుగా మనకు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పీఠంలో ఏర్పాటు చేసినటువంటి కలశములు, మండలములు, వీటికి ఆవాహనాది పూజా కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. తర్వాత జరగబోయేటువంటి మహాపట్టాభిషేకోత్సవానికి అంగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ మండలంలో ఉండేటువంటి ఆయా కలశములలో ఇటుపక్క ఉన్నటువంటి పాదుకాది కిరీటాంతంగా ఉండేటువంటి ఆభరణములలో ఆ వైపున ఏర్పాటు చేసినటువంటి మండలంలో ఆయా దేవతలను ఆవాహనం చేసి షోడశోపచార పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆర్యులకెల్ల మృక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవిసత్తములను చించి కావ్య సౌకర్యములర్పనొక్క శతకంబన గూర్చి రచింతు నేడు తాత్పర్యమునం గ్రహింపుమిదే దాశరథి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. పునఃసంకల్ప్య శ్రీరామచంద్ర స్వామి మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి మండలాద్యర్చనం కరిష్యే తదంగా శుద్ధిం కరిష్యే స్థాన శుద్ధిం కరిష్యే చరణం పవిత్రమిది వారిడామహీం ప్రక్షాళ్య. ఓం చరణం పవిత్రం విదతం పురాణయ్యేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాదిపాత్మానమరాదిందరేమా. మంత్రేణ దర్భైః సమ్మార్జయేత్ క్రమాత్ భైః సమ్మార్జ్య. ఓం విష్ణోరనాటపతి విష్ణో పృష్ఠమసి విష్ణోశ్చోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే. మంత్రేణ గోమయేనోపలిప్య గంధద్వారాంధురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రీయౌందంతు మంత్రేణ పంచచూర్ణైరలంకృత్యం ఆపౌందంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్చసే యస్వాహృదాకీర్ణామన్యమానో మర్త్యం మర్త్యోజో హవైమి జాతవేదో యశో అస్మాసుదే ప్రజాభిరగ్నే అమృతత్వమస్యాం యస్మై త్వం సుకృతే జాతవేదో లోకమగ్నే కృణవశ్యోనం అశ్వినకం సపుత్రిణం వీరవంతం గోమంతకం రైన్నసతే స్వస్తి. మంత్రేణాక్షదాన్ వికీర్య బాహుభ్యాం భూష్ణో హస్తాభ్యామాదదే.
चतुर्दिक्षु शतपत्राणि विलिख्य शन्नो देवीरभिष्टायापो भवन्तु पीतये ग्रीष्मो हेमन्त इति मन्त्रेण धान्यपीठं परिकल्प्य ॐ ग्रीष्मो हेमन्तवतो वसन्तः शरद्वर्षाश्रुभितन्नोऽस्तु तेषामृतूनां शतशारदानां निवात एषामभजे स्याम युवत्सराय परिवत्सराय संवत्सराय गृह्णामहं नमः तेषां भजगं सुपदौ यज्ञानां योगजीता अहतः स्याम त्रातारमिति मन्त्रेण मध्ये पद्मं समालिख्य ॐ त्रातारमिन्द्रममितारमिन्द्रगं हवे हवे सुहवगं शोरमिन्द्रम् हुवेन शक्रं पुरोहोदमिन्द्रज्ञस्वस्ति नो मघवाधात्विन्द्रः रागेति मन्त्रेण दर्भान् परिस्थीर्य धन्वनागा धन्वनादिञ्जयेम धन्वना तीव्राः समदो जयेम धनुष्यत्रोरवगामं कृणोति धन्वना सर्वाः प्रदिशो जयेम मूर्धानमिति मन्त्रेण देशिकः नमस्कारं कुर्यात् ॐ मूर्धानं दिवो अरतिं पृथिव्या वैश्वानरमृताय जातमग्निम् वैरं सम्राजमतिथिं जनानामासन्नापात्रं जनयन्त देवाः दक्षिणमण्डलमध्यभागे ఇప్పటి వరకు ఇదం విష్ణుర్మంత్రేణ ఈ పీఠానికి సంబంధించి ఈ ప్రాంతానికి అంతటి కూడా శుద్ధి చేస్తూ ఆయా ఆసాదనములన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆ ఆవాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢనస్య భాగం సురే ఇది మంత్రేణ మండల మధ్య భాగే శ్రీలక్ష్మీనారాయణమావాహయామి ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తస్య దక్షిణపార్శ్వే బ్రహ్మజ్ఞాని బుధమంత్రేణ బ్రహ్మాణమావాహయామి ఓం బ్రహ్మజ్ఞానం బ్రహ్మం పురస్తాద్విషేమతస్సురుజో వేనావహ సముద్నియాపమాస్య విష్టాః సదశ్చయో నిమసదశ్చ వివహ. శ్రీ సరస్వతీ సమేతం బ్రహ్మాణమావాహయామి నమోనాథనమస్తాయ సృష్టే కారణమూర్తయే పద్మాసన చతుర్వక్త్ర చతుర్భుజ నమోస్తుతే. తద్వామపార్శ్వే త్ర్యంబకమితి మంత్రేణ పార్వతీ సమేతం పరమేశ్వరమావాహయామి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాద్. హృదయ కమలానంద భృంగం గణేశం గంగామాలా శశిధరకళా మౌళిమీశం సురేశం శుభ్రాంగం శూలహస్తం భుజపరిగధరం చర్మవస్త్రం త్రినేత్రం దైత్యానాం సంహరంతం త్రిపుర విజయకం పార్వతీశం నమామి. మండలస్య ప్రాగ్భాగే శ్రీ ఆంజనేయ స్వామినమావాహయామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మండలస్య దక్షిణ భాగే భరతమావాహయామి. ఓం శ్రీ భరతాయ నమః. శ్రీరామపాదుకారాధ్య ప్రతిరం రాఘవ ప్రియం సేనేహం పాంచజన్యాంశం దేహం పాంచజన్యాంశం భరతం భక్తిభాజనం. మండలస్య పశ్చిమ భాగే శ్రీరామానుజమావాహయామి. ఓం శ్రీ లక్ష్మణస్వామినమావాహయామి. ఓం శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామ సర్వకైంకర్య నిరతం సతనానుగం సేవేహం ఆదిశేషాంశం లక్ష్మణం లక్ష్మీవర్ధనం. మండలస్యోత్తర భాగే శత్రుఘ్నస్వామినమావాహయామి. ఓం శ్రీ శత్రుఘ్నాయ నమః. శ్రీరామ శాసనాచార భరతం భరతానుగం సేవేహం చక్రరాజాంశం శత్రుఘ్నం మధురాధిపం.
మండలస్యాగ్నేయ భాగే అంగదమావాహయామి. ఓం శ్రీ అంగదాయ నమః. శ్రీరామ సేవా సందేశవాహకం వాలినః సుతం. కిష్కింధాజువరాజంతం ధ్యాయే తారేయమంగదం. మండలస్య నైరుతి భాగే ఓం శ్రీ జాంబవతే నమః. ఇది శ్రీ జాంబవంతమావాహయామి. శ్రీరామవర్షత్ వృద్ధం బ్రహ్మణోజృంభణోద్భవం. సేవేహం జాంబవంతం శ్రీ త్రివిక్రమ కృపాస్పదం. వాయవ్య భాగే ఓం శ్రీ సుగ్రీవాయ నమః. ఇది సుగ్రీవమావాహయామి. శ్రీరామమిత్రతా ప్రాప్తి సంపన్నం సత్యపాలనం. సేవే రాఘవ సేవనాన్యం సుగ్రీవం వానరాధిపం. మండలస్య ఈశాన్య భాగే ఓం శ్రీ విభీషణాయ నమః. ఇది విభీషణమావాహయామి. శ్రీరామాభయ సంత్రాణం శరణాగతత్వగం. సేవేహం రాక్షసశ్రేష్టం లంకేశంతం విభీషణం. మధ్యమమండలే అష్టదిక్షు అష్టకలశాన్ ఆకలశేశ్వరమంత్రేణ బ్రహ్మస్థానే మహాకలశంచ ధాన్యరాశౌ ప్రతిష్టాప్య ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆకలశేషు ధావతి శేనో వర్మ విగాహతే అభిద్రోణాకవికృతత్. మండలస్య ప్రాగ్భాగే ప్రాక్ సముద్రోదకమాపూర్య తస్మిన్ వాసుదేవమావాక్య ఓం నమో భగవతే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అంతేకాదు కంచె గచ్చిబౌలి భూములపై మరో 2 పిటిషన్లు దాఖలైనట్లు సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం ఆపాలని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చెట్లు కొట్టివేయడం ఈ రోజు వరకు ఆపాలని హైకోర్టు స్టే కూడా విధించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో నేడు రేవంత్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో అన్ని పిటిషన్లు కలిపి కాసేపట్లో విచారించనుంది హైకోర్టు. ఇప్పటికే హెచ్సియు భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. రైట్, ఇక కంచె గచ్చిబౌలి భూములపై అయితే నేడు హైకోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పటికే ఇటు కంచె గచ్చిబౌలి భూములపై అయితే మరో 2 పిటిషన్లు దాఖలైనట్టుగా తెలుస్తుంది. అసలు ఆ పిటిషన్ లో ఏమని పేర్కొంది, అప్డేట్స్ ఏంటి? శాలిని, కంచిగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిని త్వరలోనే వేలవేయబోతున్నటువంటి విషయం గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా విద్యార్థులందరూ దీనిని వ్యతిరేకించారు. దాదాపు 5 రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. ఆందోళనలు జరగటమే కాదు, విద్యార్థులు పిటిషన్లు వేశారు. విద్యార్థులతో పాటు పలువురు రిటైర్డ్ ఆఫీసర్స్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా. వీరితో పాటు వటా ఫౌండేషన్ వీరు కూడా పిటిషన్లు దాఖలు చేసి ఇమ్మీడియట్ గా ఈ వేలాన్ని ఆపాలి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కరెక్ట్ కాదు, ఆ భూములను హెచ్సికి కేటాయించాలనేది వారు చేసినటువంటి డిమాండ్. సో ఈ డిమాండ్కు సంబంధించి ప్రభుత్వం మొదట వాదనలు కొనసాగించింది. ఇటు ఎవరైతే పిటిషన్లు వేసినటువంటి పిటిషనర్ నుంచి న్యాయవాదులు తమ యొక్క వాదనలు వినిపించారు. అందులో ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్స్ నిరంజన్ రెడ్డి, మరోవైపు కె రవిచందర్, వీళ్ళిద్దరూ తమ యొక్క వాదనలు వినిపించారు. ఈ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఏదైతే ఈ కంచిగచ్చిబౌలి పరిధిలోని 400 ఎకరాలను చదును చేస్తుందో, ఈ చదును చేస్తున్నటువంటి వ్యవహారం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్ ని ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ కి ఉపయోగించాలంటే మాత్రం దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కమిటీని ఏర్పాటు చేసి కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే తర్వాత తదుపరి స్టెప్ అనేది వేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి దిగింది.
వందలాది జేసీబీలను తీసుకొచ్చి విత్ ఇన్ డేస్ లోనే 300 ఎకరాలకు పైగానే ఇప్పటికే మొత్తం చదును చేయడం కూడా పూర్తిగా వస్తుంది. దీన్ని ఇమ్మీడియట్ గా ఆపివేయాలి. మరోవైపున విద్యార్థులు దీని మీద ఆందోళన చేస్తుంటే విద్యార్థుల యొక్క ఆందోళనలను పట్టించుకోకుండా కంచగచ్చిబౌలిలో జరుగుతున్నటువంటి జేసీబీల వర్క్ ను ఆపే ప్రయత్నం చేసిన వారి మీద లాఠీ చార్జీలు చేశారంటూ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ను హైకోర్టు దగ్గర ఉంచారు ఎవరైతే పిటిషనర్ల తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్స్. సో దీన్ని ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాలనేది వారు వినిపించినటువంటి వాదనలు. ఇక మరోవైపు ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టాండ్స్ తరపున అడ్వకేట్ జనరల్స్ వారి యొక్క వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత ప్రభుత్వం మొదట విచారణను మరొక తేదీకి వాయిదా వేసి రెండవసారి విచారణలో భాగంగా కూడా ఎప్పుడైతే విచారణలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం అప్పటికే ఓవరాల్ గా ఒక తీర్పును రిజర్వ్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఎటువంటి కార్యకలాపాలు తుది తీర్పు వచ్చేంత వరకు కూడా చేయడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం జేసీబీలతో పని చేయిస్తూనే ఉంది. దీన్ని ఇమ్మీడియట్ గా ఆపాలి. కోర్టు ఆర్డర్స్ కూడా ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అనేటువంటి విషయాన్ని ఎవిడెన్స్ తో అక్కడ జరిగినటువంటి పనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ అన్నిటిని కూడా ఆ న్యాయస్థానం ముందు సబ్మిట్ చేయడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం మీద హైకోర్టు కొంత కన్నెర్ర చేసింది. ప్రభుత్వం ఎందుకు పనులను తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఆపాలని తెలియజేసిన తర్వాత కూడా ఎందుకు కంటిన్యూ చేసిందనే దానికి సంబంధించి ఒక కౌంటర్ను దాఖలు చేయాలి. అలాగే తుది తీర్పును 7వ తారీఖు అంటే నేటికి వాయిదా వేస్తున్నట్లు కూడా గతంలోని తీర్పు చెప్పింది. దానికి తదనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం తాము చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి కంచగచ్చిబౌలిలోని ఈ 25వ సర్వే నెంబర్లో ఉన్న 400 ఎకరాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యకలాపాలకు అలాగే కోర్టు ఆర్డర్స్ ను కూడా పట్టించుకోలేదన్నటువంటి విషయాలన్నిటికి సంబంధించి కూడా ఒక కౌంటర్ను దాఖలు చేయాలని చెప్పిన తర్వాత ఇవాళ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. అలాగే పిటిషన్ అనేది మరొకసారి విచారణకు రాబోతోంది. మరి ఏ రకమైనటువంటి తీర్పు అనేది ఇవాళ ఈ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏ రకంగా రాబోతున్నటువంటి ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. మరోవైపున ఈ కేసుకు సంబంధించి 16వ తారీఖున సుప్రీంకోర్టులో సైతం పలు పిటిషన్లు వచ్చిన తర్వాత ఈ పిటిషన్లన్నింటినీ సుమోటోగా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేస్తూ ఉంది. ఈ విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు హైకోర్టు చేస్తున్నటువంటి హైకోర్టులో నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వాదనలను ఏమాత్రం ఆపే ప్రసక్తి లేదు. అవి కంటిన్యూ అవుతున్నటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చేసినటువంటి విషయాలు యొక్క వాదనల మీద తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇవాళ కోర్టు ఎటువంటి తీర్పు చెప్తోంది అనేటువంటి ఒక సస్పెన్స్ ఏర్పడింది. మరోవైపున విద్యార్థులు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు. వాళ్ళతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ప్రొఫెసర్స్ విద్యార్థులతో మీనాక్షి నటరాజన్ యొక్క భేటీ అనేది కంప్లీట్ అయిన సందర్భంలోనే అక్కడ కూడా ఖచ్చితంగా హెచ్సియుకి మాత్రమే ఈ 400 ఎకరాల భూములు చెందాలి తప్ప ప్రభుత్వం వేలం వేయడానికి ఎటువంటి ఒప్పుకునేది లేదు. దయచేసి ఆ భూములను తమకే హెచ్సియుకి మాత్రమే కేటాయించండి అనేది అక్కడ భేటీలో పాల్గొన్నటువంటి హెచ్సియు విద్యార్థులు అలాగే అధ్యాపకులు వాళ్ళందరూ కూడా మీనాక్షి నటరాజన్ కు తెలియజేశారు. సో ఈ వ్యవహారం అంతా ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ 2:30 ఈ కేసు ఈ అంశం అనేది విచారణకు రాబోతోంది. కాబట్టి మరి కోర్టు ఎటువంటి తీర్పు చెప్పబోతుందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. శాలిని, విద్యార్థుల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు? హెచ్సియు విద్యార్థులు ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నారు. మొదటి నుంచి కూడా తమ యొక్క వాదన ఒకటే వినిపిస్తూ ఉన్నారు. హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూములు కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇది పూర్తిగా ప్రభుత్వానికి చెందినవే. కానీ అక్కడ బయోడైవర్సిటీని గుర్తు పెట్టుకుని దాదాపు 850 ఎకరాలుగా ఉన్నటువంటి ల్యాండ్స్ లో నుంచి 400 ఎకరాలు ఇతర యాక్టివిటీ అంటే ఒక కమర్షియల్ క్యారిడర్ గా ఏర్పాటు చేస్తూ ఇతర ప్రైవేటు వ్యక్తులకు వాటిని వేలం వేసి ఇవ్వబోతున్నటువంటి వార్తలు వచ్చిన తరువాత ఎప్పుడైతే జేసీబీలను తీసుకొచ్చి లోపల పనులు చేయించినటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టారో అప్పటి నుంచే దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు తెలియజేస్తున్నటువంటి విషయం ఒకటే ఉంది. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పగించొద్దు. ఉన్న భూములను యథాతథంగా ఉంచండి, కావాలంటే హెచ్సియుకి ఇచ్చేసేయండి. రెండూ ప్రభుత్వ పరిధిలోనే ఉన్నప్పుడు వీటిని ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అప్పచెప్తున్నారు? ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములని మేము కాదనటం లేదు. హెచ్సియు కూడా ప్రభుత్వానికి సంబంధించిందే. కానీ వీటిని ఇతరుల పరం మాత్రం చేయొద్దు అనేది విద్యార్థుల సైడ్ నుంచి వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదన. కానీ ప్రభుత్వం మాత్రం వీటిని ఇతర వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా అక్కడ పులులు, సింహాలు, జింకలు ఇవన్నీ ఉన్నాయంటూ రకరకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇవేవీ లేవు, కానీ అక్కడ ఉంది గుంటనక్కలు అనేటువంటి మాటలకు సంబంధించి కూడా విద్యార్థులు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. వ్యతిరేకతను వ్యక్తం చేసి
తమనే గుంట నక్కలని సంబోధిస్తున్నారంటూ వాళ్ళు ఆగ్రహం చెంది ఎట్ల పరిస్థితుల్లోనూ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భూములను కేవలం యథాతథంగా ఉంచాలి. అక్కడ కొన్ని వేల జీవరాశులు బతుకుతూ ఉన్నాయి. జింకలు ఇప్పటికే కొన్ని ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ వీడియోస్ కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అంతేకాదు ఆ యొక్క వన్యప్రాణులు ఏ రకంగా చనిపోతున్నాయి, తమ హాస్టల్స్ వైపు ఎలా వస్తున్నటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భూములు ఖచ్చితంగా హెచ్క్యూ పరిధిలోనే ఉండాలనేది విద్యార్థుల తరపు నుంచి వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదన. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి పరుగులకు కాస్త బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకిన గోల్డ్ ఇప్పుడు కాస్త ఉపశమనం ఇచ్చింది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ పోయింది. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా 3 రోజులు బంగారం ధర 2-3 రోజుల్లో ఏకంగా 3,000 రూపాయలకు పైగా తగ్గింది. బంగారం ధర 1,00,000 దిశగా దూసుకు వెళ్తున్న సమయంలో ఆగింది. ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట టారిఫ్ ను పెంచినప్పటి నుంచి కూడా వరుసగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. అయితే గోల్డ్ రేట్స్ మరింత పడిపోతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. తులం బంగారం ధర 56,000కు వస్తుందని టాక్ వస్తుంది. మేడ్చల్ జిల్లా కేంద్రంలో దుండగులు అరాచకం సృష్టించారు. ఓ యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీచకులను రాళ్లతో కొట్టి యువతి తప్పించుకుంది. అనంతరం మేడ్చల్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది ఆ యువతి. ఘటనపై విచారించిన మేడ్చల్ పోలీసులు కేసును రైల్వే శాఖకు ట్రాన్స్ఫర్ చేశారు. అత్యాచార ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిందనే కంప్లైంట్ ఆమె ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది రైల్వే ట్రాక్ దగ్గర జరిగిందనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మనము రైల్వే వాళ్ళకి కేసు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అన్నోన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు, నేను రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నప్పుడు నాతో మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి అన్నోన్ పర్సన్. ఇంజురీస్ కానీ ఏమి లేవు, అమ్మాయిని మిస్బిహేవ్ చేసిండు, ఆ ఇష్యూ పోలీస్ నోటీస్కి తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పింది. అది ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. మేము రైల్వేకి పంపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూ జరిగిన దాని గురించి కరెక్ట్గా విచారణ చేస్తాము. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది, అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. మేడ్చల్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిందనే కంప్లైంట్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో నీటి సమస్య ఏర్పడింది.
ఆశ్రమ పాఠశాలలో నీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోకి వెళ్లి గిన్నెల్లో నీటిని తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. అంతేకాదు 2 రోజులుగా పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ నీళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు విద్యార్థులు. మిషన్ భగీరథ లేక నీళ్లు సరిగ్గా అందక కష్టాలు అనుభవిస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పాఠశాలలో బోర్వెల్ మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. సమస్య రోజు తాగడానికి వాటర్ లేదు. 2 రోజుల నుంచి వాటర్ వస్తలేదు. మిషన్ భాగీరథ వాటర్ వస్తలేదు. రోజు 2 ట్యాంకులు తీసుకొస్తున్నారు కానీ సరిపోతలేదు. మాకు బాగా ఇబ్బంది ఉంది. మేము క్లాస్ కి కూడా అటెండ్ కాము. మాకు వాటర్ సమస్య ఉంది. వాటర్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటర్ లేదు సరిగా, తాగడానికి వాటర్ లేదు, స్నానం చేయడానికి వాటర్ లేదు. వర్కర్స్ వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు. మాకు వాటర్ సమస్య రోజు తాగడానికి వాటర్ లేదు. 2 రోజుల నుంచి వాటర్ వస్తలేదు. మిషన్ భాగీరథ వాటర్ వస్తలేదు. రోజు 2 ట్యాంకులు తీసుకొస్తున్నారు కానీ సరిపోతలేదు. మాకు బాగా ఇబ్బంది ఉంది. మేము క్లాస్ కి కూడా అటెండ్ కాము. మాకు వాటర్ సమస్య ఉంది. వాటర్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటర్ లేదు సరిగా, తాగడానికి వాటర్ లేదు, స్నానం చేయడానికి వాటర్ లేదు. వర్కర్స్ వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో నీటి సమస్య ఏర్పడింది. ఆశ్రమ పాఠశాలలో నీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోకి వెళ్లి గిన్నెల్లో నీటిని తెచ్చుకుంటున్నారు అక్కడి విద్యార్థులు. అంతేకాదు 2 రోజులుగా పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ నీళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు విద్యార్థులు. మిషన్ భగీరథ లేక నీళ్లు సరిగ్గా అందక కష్టాలు అనుభవిస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పాఠశాలలో బోర్వెల్ మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. తమిళనాడులో హీరో అజిత్ భారీ కటౌట్ కుప్పకూలింది. ఇటీవలే విదుముయార్చి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అజిత్ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నెల్లైలోని అజిత్ సినిమా కోసం ఏర్పాటు చేసిన 285 అడుగుల ఎత్తైన కటౌట్ కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.